హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాక్ష్ కిచెన్. ఈ రోజు మనం చూద్దాం సింపుల్ కర్రీ ఒకటి చూద్దామండి, పొటాటో స్ప్రింగ్ ఆనియన్ తో చేసుకునేది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఈ రెసిపీ చాలా బేసిక్ అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది. పొటాటో స్ప్రింగ్ ఆనియన్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది అనమాట. సో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చాలా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతుందండి ఈ రెసిపీ. మీలో ఎంతమంది ఇలానే చేస్తారు అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో వేసుకోవాలి కొంచెం జీలకర్ర. తర్వాత పొటాటోస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మీకు కర్రీ అనేది ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో పొటాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకోవాలి మసాలాస్. వేసుకుందాం ఇప్పుడు మనం. సాల్ట్, కొంచెం పసుపు, కారం, గరం మసాలా. అంతే, బేసిక్ వే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ బాగా కడిగి పెట్టుకోవాలి. కడగడం కొంచెం ఎక్కువే కడగాలి, లేకపోతే కొంచెం ఇసుకుండిపోతుంది అనమాట. కడిగిన స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ ఉన్నారంటే మనకి మొత్తం అంతా కుక్ అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ పెడితే 6 మినిట్స్ సరిపోతుంది. కొంచెం కలుపుతూ కుక్ అయిన తర్వాత సో మూత తీసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడే ఈ స్టెప్ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తేనే టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా సింపుల్ కదా. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్.